మొన్న ముఖ్యమంత్రి నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? పాలమూరు నల్లగొండ, ఒకప్పుడు పల్లె పల్లెన పల్లేరు మొరిసే పాలమూరులోన అని పాటలు పాడుకున్నాం. శేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయికి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు, పాలమూరికి వచ్చినాడు, నల్లగొండకు వచ్చినాడు. రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు మళ్ళీ వలసపోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు. మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు, మీరు అనొచ్చు నా సార్? అది అంత అహంకారం ఏంది నీకు అని మేము అడుగుతా ఉన్నాం. జాబ్ ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికి అట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని, అనేకమైనటువంటి పోటాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను, ఎక్కడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా? ఒక్కడన్నా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మాకు అనరాదా? పెద్ద అంతా అగౌరవంగా మాట్లాడినావు కదా, మాకు కూడా అనొస్తున్నది. అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్, నీతో అయితే లేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వారి మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగొద్దు.